హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. టర్కీలో షాపింగ్ వీడియో పార్ట్ 2. పోయిన వీడియోలో ట్రైపోర్డ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో చూపించలేకపోయాను, ఈ వీడియోలో చూపిస్తానని చెప్పాను. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను కొన్న ట్రైపోర్డ్ ఇది. పోయిన వీడియోలో తీసుకున్నాను కదా, అది ఆ వీడియోలో అయితే వీడియో చేయలేకపోయాను. ఈ ట్రైపోర్డ్ అయితే మనకి సెల్ఫీ స్టిక్ లాగా కూడా పనిచేస్తుంది. తర్వాత స్టాండ్ ఉన్నది, స్టాండ్ కూర్చోబెట్టుకుని వీడియో కూడా తీసుకోవచ్చు. ట్రైపోర్డ్కి బాగుంది, తీసుకున్నాను, చాలా బాగుంది. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియో మన వీడియో చెప్పినట్టుగా ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను నేను ఇంటికి, రూమ్కి. రిటర్న్ వెళ్ళి వీడియో మొత్తం అంతా షూట్ చేశాను. చాలా బాగుంది, వీడియో బాగా వచ్చింది. ఈ పార్క్లోనే ప్రజెంట్ పార్క్లో పావురాలు ఉన్నాయి. పావురాలకి మేత వేస్తున్నారు ఇక్కడ. ఈ పావురాలు అవన్నీ ఒకసారి పార్క్ తిరిగి చూసేద్దాము. పార్క్ తిరిగి చూసి తర్వాత జర్నీ స్టార్ట్ అయిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి వీడియోకి ఎలా తీసాను అనేది. టర్కీలో మరి మా రోజులు అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము 2 రోజుల్లో. ఈ లాస్ట్ వీడియో టర్కీలో. తర్వాత ఎయిర్పోర్ట్లో వీడియోలు గట్ట పెడతాను. ఇక్కడ నుంచి జర్నీ 3 ఫ్లైట్లు మారాలి. 3 ఫ్లైట్లు మారి ఇంటికి వెళ్తాము. ఇక్కడ నుంచి ఆ వీడియోలన్నీ నేను తీసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లా ఉన్నది, పార్క్ లో సెంటర్ లో పెట్టారు. చూడడానికి చాలా అందంగా ఉంది. వీడియో షూట్ చేశాను. ఇదే మన సినిమా హీరోలు అయితే ఇక్కడ నుంచి డైరెక్టర్లు అయితే సినిమా తీసేస్తారు దీని మీద. ఎంత బాగుందో చూడండి, అలా జలపాతంలో పడతా ఉంది వాటర్. ఒకసారి పార్క్ అంతా 360 డిగ్రీ మొత్తం చూసి ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. మొత్తం ఇది అదానాలో పార్క్. ఈ పార్క్ లో చాలా రోజులు మేము వచ్చి ఇక్కడే స్టే చేస్తాము. కూర్చోవడానికి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బయటకి అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్ కి బస్సు పట్టుకోవాలి. ఈ బస్ స్టాండ్ కి అయితే బస్సులు రావు, వేరే బస్ స్టాండ్ కి వెళ్ళాలి. వేరే బస్ స్టాండ్ కి వెళ్ళి దారిలో చాలా షాపింగ్లు ఉన్నాయి, అవన్నీ చూసి వెళ్దాము. ఇక్కడికైతే వచ్చిన ఫ్రెండ్స్, ఇది నత్తలో మాంసం అమ్ముతున్నారు ఇక్కడ. నత్తలు చాలా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకటి తీసుకుందామని అడిగాను. ఒకటి అడిగితే ఒకటి చిన్నవి అయితే 5 టీఎల్ అని చెప్పాడు, పెద్దవి అయితే 10 టీఎల్ అని చెప్పాడు అతను. ఒకటి తీసుకున్నాను, ఎలా ఉందో టేస్ట్ చేద్దామని. నిమ్మకాయ పిండి ఇచ్చాడు. ఇందులో లోపల గోధుమ రైస్ పెట్టి పైన నత్త ఉడకబెట్టాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, పుల్లగా కమ్మగా టేస్ట్ బాగుంది. ఒకటి తీసుకుని తిన్నాను అనమాట ఎలా ఉంటుందని. తర్వాత ఒకటి తీసుకున్న తర్వాత మళ్ళీ 2-3 లాగించాను, బాగున్నాయి అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. నెక్స్ట్ వేరే షాపింగ్కి వెళ్దాం. ఇక్కడ ఈ ఫేమస్ అనమాట నత్త మాసం. చికెన్ రోళ్ళు, అదానా కబాబ్ అని ఇక్కడ బాగా ఫేమస్. అదానా కబాబ్ ఇక్కడ అన్ని కూడా చికెన్ రోళ్ళు, పిజ్జాలో, బర్గర్లో ఇవే తింటారు ఎక్కువ. మన రైస్ అన్నది ఇక్కడ కూడా కనపడదు. రైస్ ఉంటుంది, గోధుమలు రైస్ కింద ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంటది, మంచిగా హెల్దీ కూడా గోధుమ రైస్. చికెన్ రోళ్ళు ఇక్కడ చేస్తారు. మొత్తం చీజ్, బటర్, సాసు అన్ని అందులో పోసేస్తారు. పోసేసి ఏదో రసం వేస్తున్నాడు, రసం వేసి చికెన్ రోల్ చేస్తాడు. ఈ చికెన్ రోల్ గట్రా తీసుకోలేదు, క్యాంప్కి వెళ్ళిపోతాను ఇప్పుడు. ఎందుకంటే భోజనం టైం అవుతుంది, క్యాంప్ లో భోజనం పెడతారు. ఇక్కడ చెర్రీ బాగా ఫేమస్ బ్రదర్. చెర్రీ చూడండి, చెర్రీ పళ్ళు బాగా ఫేమస్. చెర్రీ, స్ట్రాబెర్రీ చాలా సవక. కేజీ 20 రూపాయలే ఉంటుంది ఇక్కడ చెర్రీ అయితే. మనకైతే బాగా రేరుగా దొరుకుతాయి. షాపింగ్ చేద్దాం. షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాను. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ చూడండి, జస్ట్ ఒక నిమిషం. చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉన్నారు. ఇక్కడ నెలల తరబడి ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ వండుకుంటారు. ఫ్రెష్ చికెన్ చాలా తక్కువ. ఫ్రిడ్జ్ లో చికెన్ మగ్గ పెట్టుకుని అన్ని వండుతుంటారు ఇలా చికెన్ ఫిష్ లోని. ఆయిల్ తీసుకున్నాను నేను, ఆయిల్ గురించి వచ్చాను. ఆలివ్ ఆయిల్ ఇది మన ఇండియాలో అయితే చాలా రేటు. ఇక్కడ సవక ఆలివ్ తోటలు ఉంటాయి, ఇక్కడ ఆలివ్ తోటలు. ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటది. బస్ స్టాండ్కి వస్తాను ఫ్రెండ్స్. బస్ స్టాండ్ నుంచి ఇక్కడ నుంచి ఇదే బస్సు ఎక్కాల. బస్సు ఎక్కి మన క్యాంప్ దగ్గర దిగిపోతే మన జర్నీ పూర్తి అయిపోయినట్టే. వచ్చాను, ఇక్కడ దిగిపోయాను. ఎక్కువ లెంత్ చేయట్లేదు వీడియో, స్పీడ్ గా నడిపేస్తున్నాను అనమాట. ఎందుకంటే లెంత్ అయితే లాగ్ అయిపోతుంది కదా బాగా. అన్ని గురించి ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది. ఆతలకి వెళ్ళాలి ఇప్పుడు, ఈతల నుంచి ఆతలకి వెళ్ళాలి. చాలా స్పీడ్గా వెళ్తున్నాయి బస్సులు. ఈతలకు వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ దారిలో చిన్న మొక్క కనపడింది, చిత్రంగా ఉన్నాయి మొక్కలను చూపిస్తున్నాను మీకు. నా ప్లాంట్ దగ్గరికి వచ్చాను, ఇదే నా ప్లాంట్. ఈ బిల్డింగ్ లో వర్కర్స్ ఉంటారు అనమాట. క్యాంప్ లోకి వచ్చాను లోపలికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పూర్తి అయిపోయింది. బయలుదేరేది మళ్ళీ క్యాంప్కి వచ్చాను. మొత్తం వీడియో అంతా కవర్ చేశాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.